Hello friends, how are you? Welcome to the Mega channel. Today I am going to explain about 6th class lesson Components of Food. This is the first lesson in 6th class government textbook. And what is the lesson name? Components of Food. See here, in the lower classes we made a list of the food items that we eat. We also identified food items eaten in different parts of India and marked these on its map. మనం క్రింది తరగతుల్లో మనం తినే ఆహార పదార్థాలను ఒక లిస్టు తయారు చేసాము. మరియు మనం తినే ఆహార పదార్థాలు ఇండియాలో ఏ ఏ ఏ ఏ స్టేట్లో ఏ ఫుడ్ ఐటమ్స్ తింటామో కూడా మన మ్యాప్లో గుర్తించామన్నమాట. A meal could consist of chapati, dal, brinjal curry. Another may be rice, sambar, and a vegetable preparation of lady's finger, bhindi. Yet another meal could be appam, fish curry, and vegetables. Okay, these are the meals we eat throughout India. Suppose we take a meal that consists of chapati, dal and brinjal curry. This is the one type of meal. And another meal, rice, sambar and vegetable preparation of lady's finger or bhindi. This is one type of meal. And another meal that could be contain appam and fish curry and vegetables. This is another type of meal. See here, activity 1 is given in the textbook. Our meals usually have at least one item made of some kind of grain. మనం తినే ఆహార పదార్థాల్లో కనీసం ఒక ఐటము గింజలతో తయారు చేసిన ఆహారమై ఉంటుంది. అదర్ ఐటమ్స్ కుడ్ బి ఏ దాల్ ఆర్ ఏ డిష్ ఆఫ్ మీట్ అండ్ వెజిటేబుల్స్. ఇంకా మా గ్రెయిన్తో పాటు ఏముంటాయి, ఇంకా దాల్ ఉంటుంది, లేకపోతే మీట్ కానీ వెజిటేబుల్ కర్రీ కానీ ఇలా ఉంటుంది. ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ ఐటమ్స్ లైక్, ఇంకా ఏమేమి కలిగి ఉంటుంది మీల్ అంటే ఇక్కడ చూద్దాం, కర్డ్, బటర్ మిల్క్ అండ్ పికిల్స్. ఇంకా మీల్స్లో మనం వేటిని తీసుకుంటాం, పెరుగు, బటర్ మిల్క్ అండ్ పచ్చళ్ళు, పికిల్స్ కూడా మనం ఆహారంలో తింటూ ఉంటాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీల్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ ఆర్ గివెన్ ఇన్ టేబుల్ 1. సెలెక్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎంటర్ దీస్ ఇన్ టేబుల్ 1. ఇక్కడ ఇచ్చిన టేబుల్లో ఏముందంటే మీల్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఉంటారు కదా, వాటిని ఈ టేబుల్లో ఇవ్వటం జరిగింది. సీ దిస్ టేబుల్, ఈ టేబుల్లో ఇచ్చారనమాట. నెక్స్ట్, సమ్టైమ్స్ వీ మే నాట్ రియల్లీ హ్యావ్ ఆల్ దిస్ వెరైటీ ఇన్ అవర్ మీల్స్. కొన్నిసార్లు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, అన్ని రకాల వెరైటీస్ అనేది ఒక మీల్లో ఉండకపోవచ్చు, ఒక భోజనంలో. ఇఫ్ వీఆర్ ట్రావెలింగ్ వీ మే ఈట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది వే. మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి దారిలో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ ఫుడ్డే తింటూ ఉంటాం. ఇట్ మే నాట్ బీ పాసిబుల్ ఫర్ సమ్ ఆఫ్ అస్ టు ఈట్ సచ్ ఎ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. అలాగా చాలా వెరైటీస్ ఉన్న ఫుడ్ ఐటమ్ తినడం అనేది అన్ని టైంలో కూడా మనకి కుదరకపోవచ్చు. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ తో why meals usually consist of such a distribution. Do you think that our body needs different kinds of food for some special purpose? మనం తీసుకునే భోజనంలో మీల్స్లో ఎందుకు అంత వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, మన బాడీకి కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్, అన్ని న్యూట్రియంట్స్ ఆ ఫుడ్లో మనకి ఉండాలి. కాబట్టి వన్ టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేసుకొని మనం ఫుడ్ అనేది డైలీ తినడం జరుగుతుంది. నెక్స్ట్,
వాట్ డు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్? అయితే ఆహార పదార్థాలు వేటిని కలిగి ఉంటాయి? విభిన్న రకాలైన ఆహార పదార్థాలు ఏ ఏ- వేటిని కలిగి ఉంటాయి? ఇక్కడ చూద్దాం. వి నో దట్ ఈచ్ డిష్ ఈజ్ యూజువలీ మేడప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఒక కర్రీ చేయాలన్నా ఏదైనా డిష్ ప్రిపేర్ చేయాలన్నా మనకి ఒకటి కానీ ఒకటంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ అవసరం అవుతాయి. విచ్ వీ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. ఆ ఇంగ్రీడియంట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి అయినా రావచ్చు, యానిమల్స్ నుంచి అయినా రావచ్చు. దీస్ ఇంగ్రీడియంట్స్ కంటైన్ సమ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మన బాడీకి అవసరమైన కాంపోనెంట్స్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఏదైనా డిష్ని మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో these components are called nutrients. So these components are called nutrients. Components are present in ingredients, and these components are very useful to our body. So these components are called as nutrients. The major nutrients in our food are named carbohydrates, proteins, fats, vitamins and minerals. Okay, what are the main nutrients in our food? Carbohydrates, proteins, fats, vitamins and minerals. In addition, food contains dietary fibers and water which are also needed by our body. ఇంకా మన బాడీకి ఇంకా ఏం అవసరం? వాటితో పాటు న్యూట్రియంట్స్తో, మేజర్ న్యూట్రియంట్స్తో పాటు మన బాడీకి ఫైబర్ అవసరం అవుతుంది, వాటర్ కూడా అవసరం అవుతుంది. ఓకే, ఒకసారి ఈ టేబుల్లో ఏముందో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, హెడ్డింగ్ సమ్ కామన్ మీల్స్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ ఆర్ స్టేట్స్. అంటే డిఫరెంట్ స్టేట్స్ ఆర్ రీజియన్స్లో డిఫరెంట్ రీజియన్స్ వాళ్ళు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ని తింటూ ఉంటారనమాట. ఈ టేబుల్ ఇచ్చినవి చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. చూద్దాం. ఫస్ట్ వన్ రీజియన్ ఆర్ స్టేట్. రీజియన్ ఆర్ స్టేట్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ గ్రెయిన్ అంటే ధాన్యం యొక్క పదార్థం. ఏ ధాన్యాన్ని వాడతారు? ఏ స్టేట్లో ఏ ధాన్యాన్ని వాడతారు? ఐటమ్ ఆఫ్ దాల్ ఆర్ మీట్, వెజిటేబుల్స్ అండ్ అదర్స్. పంజాబ్లో మక్కీ, కార్న్ అంటాం దాన్ని, మక్కీ రోటీ అంటే మక్కీ కార్న్ గ్రెయిన్తో తయారైన రోటీని తింటారనమాట. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే విచ్ గ్రెయిన్ ఆర్ యూజ్డ్? రైస్. నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ దాల్ ఆర్ మీట్. పంజాబ్లో అయితే రాజ్మాని వాడతారనమాట. అయితే రాజ్మాకు ఉన్న ఇంకొక నేమ్ ఏంటి? కిడ్నీ బీన్స్ అంటాం, కిడ్నీ బీన్స్. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏం వాడతారు? తువర్ దాల్ ఆర్ రసం, దాన్ని చారు అని కూడా అంటాం. ఓకేనా. నెక్స్ట్ వెజిటేబుల్స్. పంజాబ్లో సార్సన్ సాగ్ అదే వెజిటేబుల్ని వాడతారనమాట. సార్సన్ సాగ్ అంటే మస్టర్డ్ లీఫ్తో తయారు చేసిన కర్రీని సార్సన్ సాగ్ అంటాం. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే కుందూరు అంటే దొండకాయ అనమాట. దొండకాయ వెజిటేబుల్తో తయారు చేసిన కర్రీని వాడతాం. ఇంకా అదర్స్ చూసినట్లయితే పంజాబ్లో కర్డ్, ఘీ వీటిని వాడతారనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే బటర్ మిల్క్, ఘీ, పికిల్ అంటే ఎక్కువగా మన ఏపీలో ఆవకాయ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ ఆల్ ఫుడ్స్ కంటైన్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్. అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా కలిగి ఉంటాయా? విత్ సమ్ సింపుల్ మెథడ్స్ వీ కెన్ టెస్ట్ వెదర్ కుక్డ్ ఫుడ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్. అయితే ఒకసారి కొన్ని సింపుల్ మెథడ్స్ ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. ఎలాగా? మనం వండిన ఫుడ్ని తీసుకొని లేకపోతే వండకుండా ఉన్న రా ఇంగ్రీడియంట్ తీసుకొని టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ న్యూట్రియంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది.
The test for presence of carbohydrates, proteins and fats are simpler to do some compared to the test for other nutrients. అయితే మనం కార్బోహైడ్రేట్ టెస్ట్, ప్రోటీన్, ఓకేనా, ఫ్యాట్, ఈ టెస్ట్లు అనేవి చాలా సింపుల్ అనమాట. వేరే న్యూట్రియంట్స్ కోసం చేసే టెస్టుల కంటే కూడా ఈ మూడింటి కోసం మనం చేసే టెస్ట్లు అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. లెట్ us డూ దీస్ టెస్ట్ అండ్ రికార్డ్ ఆల్ అవర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 1.2. ఇప్పుడు మనం వీటి యొక్క presence of carbohydrate, presence of proteins, presence of ఫ్యాట్స్, ఈ టెస్ట్ని మనం చూద్దాం. దీనికంటే ముందు ఈ టెస్ట్ చేయడానికి మనకి కొన్ని సొల్యూషన్స్ అనేవి అవసరం అవుతాయి. అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ కెన్ బి ప్రిపేర్డ్ బై యాడింగ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ టు ఏ టెస్ట్ ట్యూబ్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్. అంటే ఇక్కడ ఏంటి, ఒక పరీక్షణాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. Copper sulfate solution can be prepared by dissolving 2 grams of copper sulfate in 100 milliliter of water. Next, third one, 10 grams of caustic soda dissolved in 100 ml of water makes the required solution of caustic soda. అంటే 10 గ్రాముల కాస్టిక్ సోడాని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా మనకు అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయొచ్చు. ఫర్ క్యారింగ్ అవుట్ దిస్ టెస్ట్ యూ విల్ నీడ్ సొల్యూషన్స్ ఆఫ్ అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా. యూ విల్ ఆల్సో నీడ్ ఎ ఫ్యూ టెస్ట్ ట్యూబ్స్ అండ్ ఏ డ్రాపర్. మనం ఈ టెస్ట్లు చేయడానికి మనకి ఏమేమి సొల్యూషన్స్, అయోడిన్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, కాస్టిక్ సోడా సొల్యూషన్ కావాలి. వీటితో పాటు కొన్ని టెస్ట్ ట్యూబ్స్ కావాలి, ఒక డ్రాపర్ కావాలి. ట్రై దిస్ టెస్ట్ ఆన్ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్స్. అయితే ఈ టెస్ట్ని ఎలా చేయాలంటే ఒకసారి కుక్డ్ ఫుడ్ ఐటమ్ మీద ఒకసారి చేయాలి, ఒకసారి రా మెటీరియల్ మీద కూడా టెస్ట్ చేయాలి. నెక్స్ట్ షోస్ యూ ఏ వే టు రికార్డ్ ద అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దిస్ టెస్ట్. సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ టేబుల్. యూ కెన్ కండక్ట్ ద టెస్ట్ ఐదర్ విత్ దీస్ ఆర్ any other available food items. Do this test carefully and do not try to eat or taste any chemicals. If the required solutions are not available in ready-made form, your teacher can prepare them as given in the box. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మన బాక్స్లో ఉన్నట్టుగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సొల్యూషన్స్ని. నెక్స్ట్, లెట్ us begin by testing different food items to see if they contain carbohydrates. There are many types of carbohydrates. చాలా రకాల కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. The main carbohydrates found in our food are in the form of starch and sugars. మెయిన్గా మన ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయంటే స్టార్చ్ అండ్ షుగర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. స్టార్చ్ అండ్ షుగర్స్ ఈ ఫామ్లో కార్బోహైడ్రేట్స్ అనేవి మన ఫుడ్లో ఉంటాయి. వీ కెన్ ఈజీలీ టెస్ట్ ఇఫ్ ఏ ఫుడ్ ఐటమ్ కంటైన్స్ స్టార్చ్. మనం చాలా ఈజీగా మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. ఒక ఫుడ్ ఐటమ్ అనేది స్టార్చ్ని కలిగి ఉన్నదా లేదా అనేది ఈజీగా మనం టెస్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. టెస్ట్ ఫర్ స్టార్చ్. టెస్ట్ ఫర్ స్టార్చ్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్. ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకోవాలి, లేకపోతే రా ఇంగ్రీడియంట్ని తీసుకోవాలి. పుట్ 2 or 3 drops ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ఇట్. దాని మీద 2-3 డ్రాప్స్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ వేయాలన్నమాట ఆ ఫుడ్ ఐటమ్ మీద. అబ్జర్వ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత
మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ ఫుడ్ యొక్క కలర్లో ఏమైనా చేంజ్ అనేది కనిపించిందా లేదా అని. డిడ్ ఇట్ టర్న్ బ్లూ బ్లాక్, అది బ్లూ బ్లాక్ కలర్లోకి మారిందా? ఏ బ్లూ బ్లాక్ కలర్ ఇండికేట్స్ దట్ ఇట్ కంటైన్స్ స్టార్చ్. మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్ కలర్ కనుక బ్లూ బ్లాక్ కలర్లోకి మారింది అంటే ఆ ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్స్ని అండ్ దట్ మీన్స్ స్టార్చ్ని కలిగి ఉన్నది అని అర్థం. దిస్ ఈజ్ టెస్ట్ ఫర్ స్టార్చ్. నెక్స్ట్ వన్, టెస్ట్ ఫర్ ప్రోటీన్. టెస్ట్ ఫర్ ప్రోటీన్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్ ఫర్ టెస్టింగ్. అయితే ఒక ఫుడ్ ఐటమ్ను కొంచెం తీసుకోవాలన్నమాట. ఇఫ్ ద ఫుడ్ యూ వాంట్ టు టెస్ట్ ఈజ్ ఏ సాలిడ్, యూ ఫస్ట్ నీడ్ టు మేక్ ఏ పేస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ పౌడర్ ఇట్. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్ కనుక సాలిడ్గా ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ పేస్ట్ లాగా చేయాలి, లేకపోతే పౌడర్ లాగా చేయాలి. నెక్స్ట్ గ్రైండ్ ఆర్ మ్యాష్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్, లేకపోతే మ్యాష్ చేసి చిన్న క్వాంటిటీ లాగా మెత్తగా చేయాలి ఫుడ్ ఐటమ్ని. పుట్ సమ్ ఆఫ్ దిస్ ఇన్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్. తర్వాత ఆ ఫుడ్ ఐటమ్ని ఏం చేయాలి? పౌడర్ లాగా లేకపోతే పేస్ట్ లాగా చేసిన ఫుడ్ ఐటమ్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. యాడ్ 10 drops ఆఫ్ వాటర్ టు ఇట్ అండ్ షేక్ ద టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక 10 drops వాటర్ దానికి యాడ్ చేసి షేక్ చేయాలన్నమాట టెస్ట్ ట్యూబ్ని. నెక్స్ట్ నౌ యూజింగ్ ఏ డ్రాపర్ యాడ్ 2 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ 10 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాస్టిక్ సోడా టు ద టెస్ట్ ట్యూబ్. తర్వాత ఏం చేయాలంటే ఒక డ్రాపర్ తీసుకొని దాంతో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసింది ఉంది కదా, దాన్ని 2 drops వేయాలి. నెక్స్ట్ కాస్టిక్ సోడా సొల్యూషన్ కూడా 10 drops వేయాలి. ఈ రెండు వేసి బాగా టెస్ట్ ట్యూబ్ని షేక్ చేయాలి. నెక్స్ట్ అండ్ లెట్ ద టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ని కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. వాట్ డూ యూ సీ? Did the contents of the test tube turn violet? A violet color indicates presence of proteins in the food item. కొంచెంసేపు తర్వాత టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఫుడ్ ఐటమ్ యొక్క కలరు వైలెట్లోకి మారిందనుకోండి, అప్పుడు ఆ ఫుడ్ ఐటంలో ఏముందని అర్థం? ప్రోటీన్స్ ఉందని మీనింగ్ అన్నమాట. ఓకేనా? అది వైలెట్ కలర్. చూడండి, ఇక్కడ ఫుడ్ కలరు వైలెట్లోకి మారితే దట్ ఫుడ్ కంటైన్స్ ప్రోటీన్. ఓకే, నౌ యూ కెన్ రిపీట్ దిస్ టెస్ట్ ఆన్ ది అదర్ ఫుడ్ ఐటమ్స్ ఆల్సో. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ అగైన్. నెక్స్ట్, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ మెథడ్. టేక్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్, ర్యాప్ ఇట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. మనం ఒక ఫుడ్ ఐటమ్ తీసుకోవాలి, ఆయిలీగా ఉన్న ఫుడ్ ఐటమ్ తీసుకోవాలి. అదేంటంటే ఒక స్వీట్ అయినా తీసుకోవచ్చు. అయితే ఆ స్వీట్ తీసుకొని ఒక పేపర్లో పెట్టి ర్యాప్ చేయాలి, మడవాలన్నమాట పేపర్ని. అండ్ నెక్స్ట్ క్రష్ చేయాలి, క్రష్ ఇట్, బాగా క్రష్ చేయాలి. అప్పుడు టేక్ కేర్ దట్ పేపర్ డజంట్ టియర్. అయితే క్రష్ చేసినప్పుడు పేపర్ అనేది చినిగిపోకుండా జాగ్రత్త పడాలి. నౌ స్ట్రైటన్ ద పేపర్ అండ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. కొద్దిసేపు తర్వాత అలా చేసిన తర్వాత పేపర్ని ఓపెన్ చేసి చూసినట్లయితే జాగ్రత్తగా, డస్ ఇట్ హ్యావ్ యాన్ ఆయిలీ ప్యాచ్? అయితే మనకి హోల్డ్ ద పేపర్ ఎగ్నెస్ట్ లైట్. అయితే మనకు అక్కడక్కడ ఆయిలీ ప్యాచెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఆర్ యూ ఏబుల్ టు సీ ద లైట్ ఫెయింట్లీ త్రూ దిస్ ప్యాచ్? An oily patch on paper shows that the food item contains fat. అలాగా ఆయిలీ ప్యాచ్ ఉందనుకోండి పేపర్ మీద, అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? దట్ ఫుడ్ ఐటమ్ కంటైన్స్ ఫ్యాట్. ఆ ఫుడ్లో ఫ్యాట్ ఉంది అని అర్థం. నెక్స్ట్, ద ఫుడ్ ఐటమ్స్ మే సమ్టైమ్స్ కంటైన్ ఏ లిటిల్ వాటర్. కొన్నిసార్లు ఫుడ్ ఐటంలో వాటర్ కూడా ఉంటుంది. ఓకేనా? అప్పుడు therefore after you have rubbed an item on paper, let the paper dry for a while. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి?
పేపర్ మీద ఫుడ్ ఐటమ్ రబ్ చేసిన తర్వాత పేపర్ని కొంచెంసేపు ఎండనివ్వాలన్నమాట. ఇఫ్ దేర్ వర్ ఎనీ వాటర్ దట్ మే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఫుడ్ ఇట్ వుడ్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు ఆ ఫుడ్ ఐటమ్ నుంచి ఏదైనా వాటర్ బయటకు వచ్చిందంటే కొంచెంసేపటి తర్వాత పేపర్ మీద ఉన్న వాటర్ అనేది శుభ్రంగా ఆరిపోతుందన్నమాట. ఇఫ్ నో ఆయిలీ ప్యాచ్ షోస్ అప్ ఆఫ్టర్ దిస్ ద ఫుడ్ ఐటమ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫ్యాట్. అప్పుడు ఇంకా ఆయిలీ ప్యాచెస్ కానీ ఏమీ కనిపించవు కదా, వాటర్ అయితే మళ్ళీ ఆరిపోతుంది కాబట్టి పేపర్ మళ్ళీ క్లియర్గానే ఉంటుంది. అప్పుడు మనకేమర్థమవుతుంది, దట్ ఫుడ్ ఐటమ్ డజంట్ కంటైన్ ఎనీ ఫ్యాట్, ఏ ఫ్యాట్ కూడా లేదు ఆ ఫుడ్ ఐటెంలో అని మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఈ మూడు కూడా టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. వాట్ డూ దీస్ టెస్ట్ షో? ఈ టెస్ట్లన్నీ కూడా మనకి ఏం తెలుపుతున్నాయి? ఆర్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ స్టార్చ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ దట్ యూ టెస్టెడ్? డస్ ఏ ఫుడ్ ఐటమ్ కంటైన్ more than one nutrient? Do you find any food item that doesn't contain any of these nutrients? We tested food items for 3 nutrients: carbohydrates, proteins and fats. There are also other nutrients like vitamins and minerals that are present in different food items. Why do we need all these nutrients? ఇప్పుడు మనం న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్సే అనుకుంటాము. ఇవి మాత్రమే కాదు న్యూట్రియన్స్ అంటే. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? దెర్ ఆర్ ఆల్సో అదర్ న్యూట్రియన్స్ లైక్ విటమిన్స్ అండ్ మినరల్స్. మనకి న్యూట్రియన్స్ అంటే విటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయన్నమాట. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్తో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా న్యూట్రియన్సే అన్నమాట. అయితే ఈ న్యూట్రియంట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వాట్ డూ వేరియస్ న్యూట్రియంట్స్ డూ ఫర్ అవర్ బాడీ? రకరకాల న్యూట్రియంట్స్ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.